చెమట చొక్క చిందించకూడదు, కడుపులో సల్ల కదలకూడదు, బట్ అప్పనంగా క్యాష్ కట్టలు కట్టలు వచ్చి పడాలి. ఇది సుధీర్ థియరీ. ఉన్నత చదువులు చదివి సంపాదించిన తెలివితేటల్ని రాంగ్ రూట్లో అప్లై చేశాడు. బ్లాక్మెయిల్ చేసి లక్షలు సంపాదించాడు. బట్ ఫైన్ డే పోలీసులకు దొరికిపోయాడు. ఇంతకీ ఎవరి చీటర్ సుధీర్? ఎలాంటి మోసాలు చేశాడు? పోలీసుల వెనకాల ఇన్నోసెంట్ గా చేతులు కట్టుకొని నిల్చున్న ఇతను సుధీర్. కష్టపడకుండా ఈజీగా డబ్బు సంపాదించేందుకు రాంగ్ రూటే రైట్ అనుకున్నాడు. అలా దొరకనంత కాలం దొరలానే బిల్డప్ ఇచ్చి ఎంతో మందికి కటింగ్ ఇచ్చాడు. ఓ కండక్టర్ కంప్లైంట్ చేయడంతో మోసాలన్నీ ఒక్కొక్కటిగా బయటకొచ్చాయి. ఇంతకీ సుధీర్ మోడస్ ఆపరెండి ఏంటి? ఎంతకాలంగా మోసాలు చేస్తున్నాడు? హైదరాబాద్ సరూర్ నగర్లోని జిల్లలగూడకు చెందిన సుధీర్ MBA కంప్లీట్ చేశాడు. ఉద్యోగం చేయటం ఇష్టం లేక ఈజీ మనీ సంపాదించేదెలా అని బుర్ర ఫ్రై చేసుకుంటే అప్పుడు ఫ్లాష్ అయింది. ఆర్టీసీలో విజిలెన్స్ ఆఫీసర్ ఉద్యోగం. థాట్ రావటమే ఆలస్యం. సోషల్ మీడియాలో ఆర్టీసీ MD ఫోటోలతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేశాడు. MGBS బస్టాండ్ పరిసరాల్లో తిరుగుతూ కండక్టర్లపై నిఘా పెట్టాడు. ఎవరైనా కునుకు తీస్తే వెంటనే దాన్ని షూట్ చేసి బ్లాక్మెయిల్తో సొమ్ము చేసుకునేవాడు. ఓ కండక్టర్ కంప్లైంట్తో కాచిగూడ పోలీసులు కూపీలాగితే గురుడు అడ్డంగా దొరికిపోయాడు. మ్యాటర్ ఏంటని దబాయించేసరికి చేసిన నిర్వాకాలన్నీ పోసగుచ్చినట్టుగా వివరించాడు. గతంలో సుధీర్ ఓ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో సేల్స్ మేనేజర్గా పనిచేశాడు. 2015 నుంచి 17 మధ్యకాలంలో దాదాపుగా 3 కోట్ల రూపాయలు మోసం చేశాడు. ఆ డబ్బంతా బెట్టింగ్లకి అలవాటు పడి పోగొట్టుకున్నాడు. 3 కమిషనరేట్ల పరిధిలో సుధీర్ పై 10 కేసులున్నట్టు పోలీసులు గుర్తించారు. బస్సులలో తిరుగుకుంటూ ఆర్టీసీ డ్రైవర్స్ని, తర్వాత కండక్టర్స్ వాళ్ళు ఎప్పుడైనా డ్యూటీలో జస్ట్ స్లీపింగ్ చేయడం అట్లాంటివి చేసినప్పుడు వీడియోలు తీసి వాళ్ళను బెదిరించి వాళ్ళతోటి మనీ ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. 3 కమిషనరేట్లను వెరిఫై చేస్తే ఈ సంవత్సరమే దాదాపు 10 కేసెస్ రిజిస్టర్లు అయినాయి. ఇందులో విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక 3 మెంబర్స్ మనీ కూడా సెండ్ చేయడం జరిగింది ఇతనికి 2000 లాగా. తర్వాత ఒకటి చర్లపల్లి PS లిమిట్స్లో ఒక 2 వీలర్ థెఫ్ట్ కూడా చేసేసి మనము అరెస్ట్ పట్టుకున్నప్పుడు ఆ థెఫ్ట్ అయిన వెహికల్ కూడా మనం రికవరీ చేయడం జరిగింది. మరి గతంలో ఎలాంటి నేరాలకు పాల్పడ్డాడు? ఎంతమందిని చీట్ చేశాడు? మొత్తం ఆరా తీస్తున్నారు పోలీసులు. ఆర్టీసీలో సుధీర్ చేతిలో ఎవరు మోసపోయినా ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలంటున్నారు పోలీసులు. ఇన్సూరెన్స్ పేరిట దాదాపు 3 కోట్ల రూపాయల వరకు కూడా నిందితుడు సుధీర్ వసూలు చేయడం జరిగింది. ఆ 3 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా బెట్టింగ్స్లో పెట్టి పోగొట్టుకున్నట్లుగా కూడా ఒకవైపు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఇటువంటి వాళ్ళకు సంబంధించి కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఈస్టర్న్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎవరైతే మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి ఈ సుధీర్ని అరెస్ట్ చేసినటువంటి పోలీసులు రిమాండ్కు తరలిస్తూ ఉన్నారు. జర్నలిస్ట్ అంచితో కలిసి జ్యోతి TV9 హైదరాబాద్.